కర్ణాటకలోని విజయపురకు చెందిన శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూశారు. ఈయనను నడిచే దేవుడిగా కొలుస్తారు భక్తులు. కర్ణాటక ప్రజలే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా సిద్ధేశ్వర స్వామీజీకి భక్తులున్నారు. అయితే ఆయన అంతిమ దర్శనం కోసం లక్షల్లో భక్తులు వెళ్లారు. కన్నీటి వీడ్కోలు పలికారు. 2 రోజుల క్రితం జరిగిన అంత్యక్రియలతో విజయపుర జనసంద్రమైంది. తుది వీడ్కోలు చెప్పడానికి భారీగా వచ్చిన భక్తుల వీడియో దర్శనీయుడికి అంకితం. సిద్ధేశ్వర స్వామి 1941 అక్టోబర్ 24న జన్మించారు. సాదా సీదాగా జీవించిన ఆయన ఎప్పుడూ తెల్లటి జుబ్బా, ధోతి ధరించేవారు. విజయపురలోని జ్ఞానయోగాశ్రమంలో ఉండేవారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామీజీ ఈ నెల 2న కన్నుమూశారు. తన మరణాంతరం ఖననానికి బదులు దహనం చేయాలని, ఆ తర్వాత ఆ అస్థికలను నదిలో కలపాలని సిద్ధేశ్వర స్వామి 2014లోనే వీలునామా రాశారు. ఆయన వీలునామా ప్రకారమే అంత్యక్రియలను జ్ఞాన యోగాశ్రమంలో నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం. సనాతన ధర్మాన్ని పాటించిన సిద్ధేశ్వర స్వామి పద్మ అవార్డులను తిరస్కరించారని ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధేశ్వర స్వామి చిహ్నాన్ని నిర్మించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.